ఈ నెల 30వ తేదీన సింహాచల క్షేత్రంలో జరగనున్న చందనోత్సవాలపై సమీక్ష నిర్వహించేందుకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ రోజు సింహాచలం పాత గోశాల వద్ద సమావేశమయ్యారు. సమీక్ష వివరాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో హోంమంత్రి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విశాఖ ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం చందనోత్సవాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించబోతుందని మంత్రి ఆనం తెలిపారు. చందనోత్సవానికి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరయ్యి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఉదయం 3:30 నుండి సాయంత్రం 7 గంటల లోపు క్యూ లైన్లో ఉన్న భక్తులందరికీ స్వామివారి దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. చాలా పండుగలను రాష్ట్ర పండుగలుగా సీఎం చంద్రబాబు ప్రకటించారని చెప్పారు. చందనోత్సవ టికెట్లు ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ అవుతాయన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి భక్తులకు స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేస్తున్నామని, అలాగే ఉచిత బస్సు సౌకర్యం, నిరంతరం మంచినీరు, మజ్జిగ అందజేస్తామని వివరించారు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క చందనోత్సవ కార్యక్రమంలో ఏర్పాట్లన్నింటినీ సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వం అనేక శాఖల సమన్వయం, ఆలయం యొక్క వంశపారంపర్య ధర్మకర్తలు వారి ఆలోచన, స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు అందరితోటి ఈ సమీక్ష నిర్వహించి విజయవంతంగా చందనోత్సవ కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమీక్షను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాడు ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీన్ని జరపాలి అనేదే మా యొక్క ఉద్దేశం. మా ప్రభుత్వం తీసుకున్న అనేక ఆధ్యాత్మిక నిర్ణయాలతోటి రాష్ట్ర పండుగలుగా నిర్వహించేటువంటి ప్రధాన ఆలయాలన్నింటిలో ప్రభుత్వ విధానం స్పష్టంగా జరిగేటువంటి పూజాది కార్యక్రమాలు, కైంకర్యాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు అన్నీ కూడా సామాన్య ప్రజలకు, భక్తులకు చేరువ కావాలనేదే ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం.